ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూన్ నెల 29వ తేదీన శని జన్మరాశిలోనే వక్రిస్తున్నాడు. ఈ జన్మరాశిలోనే వక్రించడం వల్ల దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలాగుంటుంది, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మేషరాశికి చెందిన జాతకులకి ఈ శని యొక్క వక్రించటం వల్ల, శని ఇక్కడ జన్మరాశిలోనే శని వక్రించి ఆయన నవంబర్ 15 వరకు కూడా ఆయన వక్రంలోనే ఉంటాడు. ఈ నవంబర్ 15 వరకు కూడా వక్రంలోనే ఉండి నవంబర్ 15 తర్వాత మళ్ళీ ఆయన రుజుమార్గంలోకి ప్రవేశం చేస్తాడు. అంటే అప్పటి వరకు కూడా అంటే దాదాపు సుమారుగా నవంబర్ 15 అంటే జూలై అండ్ జూలై 1 నుంచి జూలై 30, జూన్ 30 నుంచి వేసుకుంటే జూన్ 30, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, దాదాపుగా 135 రోజుల పాటు శని వక్రించి ఉంటాడు. కాబట్టి ఈ 135 రోజుల పాటు కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి ఈ శని వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మేషరాశికి చెందిన శని లాభస్థానంలో ఉన్నాడు. ఈ లాభస్థానంలోనే ఆయన వక్రిస్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. ఈ వెనక్కి వెళ్ళడం వల్ల ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా గతంలో మీరు ఏదైనా వదిలేసిన విషయాలు ఏమైనా ఉంటాయి అంటే, మీకు లాభాలు వస్తున్నా ఆ లాభాలని మీరు పట్టించుకోకుండా మీ అజాగ్రత్తలో లేకపోతే ఇతరత్ర మీ యొక్క సమయం లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్రాబ్లం వల్ల మీరు అవి వదిలేసి ఉంటే ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మళ్ళీ లాభం పొందడానికి, వదిలేసిన విషయాల మీద మంచి మీకు లాభాలను కలిగించడానికి ఇక్కడ శని భగవానుడు మీకు మేలు చేస్తాడు. అందువల్ల మేషరాశి వాళ్ళకి ఈ శని వక్రించిన కాలం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఎంతో కొంత లాభం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన జాతకులకి దశమ స్థానంలో ఆయన శని వక్రిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి గతంలో మీరు ఉద్యోగంలో ఏదైనా పెండింగ్లో ఏమైనా పనులు ఉంటాయి, ఆ ఉద్యోగంలో గతంలో ఏదైనా పెండింగ్ పనులు ఉంటాయి, ఆ పెండింగ్ పనులన్నీ కూడా వాయిదా పనులన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఉద్యోగపరంగా వీళ్ళకి మీరు ప్రయత్నాలు చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గతంలో వాయిదా పడిన పనుల మీద మళ్ళీ కృషి చేస్తే కనుక అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని వక్రిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు మిథున రాశి వాళ్ళకి వీళ్ళు ఈ కాలంలో మంచి వాళ్ళకి అదృష్ట భాగ్యాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఈ కాలంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని వక్రిస్తున్నాడు. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ అష్టమంలోనే శని వక్రిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అసలే కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అష్టమ స్థానంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, లేకపోతే ఇతరత్ర అనారోగ్య సంఘటనలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇతరత్ర ఒత్తిడి కానీ ఇవన్నీ పడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే అష్టమంలో వక్రిస్తున్నాడో ఆ సమస్యలన్నీ కూడా ఇంకా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొన్ని కొత్త సమస్యలు కానీ, కొత్త ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా కర్కాటక రాశి వారు మాత్రం ఈ శని వక్రించిన కాలం నుంచి
కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని వక్రిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ సప్తమ స్థానంలో శని వక్రించినప్పుడు ఖచ్చితంగా గతంలో మీరు ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉండి విడిపోయేదాకా వచ్చి కోర్టుల దాకా వెళ్ళి విడిపోయేదాకా వస్తే ఆ సమస్యలన్నీ తీరిపోయి మళ్ళీ ఇద్దరు ఒకటవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కనుక మళ్ళీ ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మీ ఇద్దరి యొక్క బంధం మళ్ళీ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్, మీరు ప్రయత్నాలు చేస్తే మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో శని వక్రిస్తున్నాడు కాబట్టి షష్టమ స్థానం అనేది ఆరోగ్య స్థానం కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు ముఖ్యంగా కీళ్ళ సమస్యలు కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, పాదాల సమస్యలు కానీ పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఆ అష్టమ స్థానం నుంచి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే ఆయన 6వ స్థానం నుంచి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి రావటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అంటే పంచమ స్థానం వైపు ఆయన దృష్టి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది అన్న విషయాన్ని ఈ కన్యా రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సమస్యలున్నా, అనారోగ్య సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక తులారాశికి చెందిన జాతకులకి పంచమ స్థానంలో శని వక్రిస్తున్నాడు కాబట్టి పంచమ స్థానం అంటే అది పిల్లల స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా పిల్లల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కాన్సన్ట్రేషన్ చేయడానికి, వాళ్ళ చదువులకు సంబంధించిన కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని వక్రిస్తున్నాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమి శని కాబట్టి ఈ అర్ధాష్టమి శనితో వృశ్చిక రాశి వాళ్ళు ఆల్రెడీ బాధలు పడుతున్నారు. ఆ సమస్యలు అనేవి ఇంకా పెరగడానికి గత కొంతకాలంగా అర్ధాష్టమి శనితో బాధపడుతున్నారు వీళ్ళు. ఈ అర్ధాష్టమి శని యాక్చువల్గా అయితే 2025 మార్చి వరకు ఉంటుంది. కాకపోతే శని ఎప్పుడైతే వక్రించాడో మళ్ళీ శని వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ సమస్యలు మళ్ళీ ఇంకా తిరగదోడతాడు. ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆ కుటుంబపరమైన సమస్యలు కానీ, స్థిరాస్తుల పరమైన సమస్యలు కానీ, ఈ వాహనాల సమస్యలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అందువల్ల వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా తృతీయ స్థానంలో వీళ్ళకి ఆ శని వక్రిస్తున్నాడు కాబట్టి ఆ శని యొక్క దృష్టి వీళ్ళకి ఆ ద్వితీయ స్థానం మీద పడుతుంది. ఆ ద్వితీయ స్థానం మీద అంటే జన్మస్థానం మీదే పడుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక రకమైన యోగాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మకర రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి శని వక్రించినప్పుడు ఆ మకర స్థానం వీళ్ళకి జన్మస్థానం మీదే శని యొక్క దృష్టి పడుతుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి వృత్తిపరంగా కూడా మరి విద్యపరంగా, ముఖ్యంగా విద్యపరంగా వీళ్ళకి పాజిటివ్ సూచనలు అంటే సానుకూల పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి విద్యపరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి కుంభరాశిలోనే శని యొక్క వక్రించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుకోదగిన ప్రభావం ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధలు పడుతున్నారు. కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో, ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నారో, ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా మళ్ళీ మీరు తిరగదోడుకుని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని కనుక మీరు కృషి చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాడనమాట కుంభరాశి వాళ్ళకి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడడానికి అక్కడ ఇచ్చి మీ తప్పు మీరు తెలుసుకుని మళ్ళీ మీరు కనుక కృషి ప్రారంభిస్తే అందులో విజయాన్ని మీకు చేకూరుస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీనరాశి జాతకులకు కూడా ఈ శని వక్రించడం వల్ల పెద్దగా మార్పు ఏమీ ఉండదు. అందువల్ల ఖచ్చితంగా కూడా
ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కూడా పెద్దగా మార్పులు, పెద్దగా సూచనలు ఏమి శని అంటే గతంలో ఏవైతే ఇబ్బందులు పెట్టాడో అవే. ఎందుకంటే వ్యయంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆ వ్యయంలో ఉన్న శని ఎప్పుడు ఆయన ఖర్చులు పెడతాడు, విపరీతమైన ఖర్చులు పెడతా ఉంటాడు. ఆ ఖర్చులన్నింటిని కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. ఈ కాలంలో మీరు ఏ రాశి వారైనా అవ్వండి, ఈ కాలంలో నిత్యము కూడా శని జపం చేయండి. నీలాంజన సమవాసం రవిపుత్రి హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని మీరు రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అది చదవలేని వాళ్ళు ఓం సం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా శనికి నువ్వులు బెల్లాన్ని కలిపిన పదార్థాన్ని నివేదించి అది ఆవుకు పెట్టండి. అలాగే నల్ల కాకులకు పెట్టండి, నల్ల ఆవులకు పెట్టండి, నల్ల కుక్కలకు పెట్టండి. శనివారం నాడు పేదలకి మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో మీరు ఏదో ఒక దానం చేయండి. అన్నదానం చేస్తే మంచిది. మీకు 10 రూపాయలు అంటే 10 రూపాయలతోనే వాళ్ళకి ఏదోటి పేదవాళ్ళకి, ముఖ్యంగా వృద్ధులకి మీరు దానం చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మీకు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మీ ఇళ్లల్లో ఉండే వృద్ధులు, బయట ఉండే వృద్ధులు, పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ వాళ్ళకి చేతిని అందిస్తూ ఉంటే ఖచ్చితంగా శని భగవాన్ యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయాలి. ప్రదోషకాలంలో శివుడికి పూజ చేస్తే ఇంకా మంచిది, ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.